this is Mohan Sinners Academy, Sainik School, Navodaya Coaching Center, Rajahmundry. రైట్, ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలంలో సైనిక్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఈ నెల 15th నుంచి 21st వరకు డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు, సార్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఉంది, సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు అనమాట. దాంట్లో భాగంగానే మీ ముందుకు రావడం జరిగిందనమాట. అయితే కౌన్సిలింగ్ పర్ఫెక్ట్గా చేసినట్టయితే కనుక కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినప్పటికి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ అయితే కనుక మ్యాక్సిమం క్వాలిఫై అయిన అందరికీ సీట్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఛాన్సెస్ ఉన్నాయి కానీ వస్తుందని చెప్పలేం, కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో కానీ కౌన్సిలింగ్ పోర్టల్లో కానీ మనకి ఎలా ఇచ్చేటంటే టోటల్ ఉన్నటువంటి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్, గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అన్నీ కలిపేసి ఒకే లిస్ట్ కింద ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ లిస్ట్ 1 to 78 అని చెప్పాడు అనమాట. అంటే 1 to 78 కూడా మనం కౌన్సిలింగ్లో మనం పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ముందు తయారు చేసుకోవాలి. మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏ స్కూల్స్ని, ఏ గవర్నమెంట్ స్కూల్స్ని పెట్టుకోవాలనుకుంటున్నామో, ఏ ప్రైవేట్ స్కూల్స్ మనం పెట్టుకోవాలనుకుంటున్నామో మన మార్క్స్ని బట్టి లిస్ట్ తయారు చేసుకోవాలన్నమాట అండి. ఇలా 2 లిస్టులు తయారు చేసుకోవాలి. ఓకే, ఇట్లా రైట్. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏ స్కూల్స్ని పెట్టాలనుకుంటున్నామో ముందే ఆ లిస్టులో మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఓకే సీట్ మ్యాట్రిక్స్లో డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. తర్వాత ఏ స్కూల్స్ పెట్టాలనుకుంటున్నామో వాటిని మార్క్ చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఇబ్బంది ఏం లేదు. మనం అందులో ఒక 10 లేదా 15 స్కూల్స్ మనం పెట్టుకోవచ్చు. మన టోటల్ అన్ని స్కూల్స్ పెట్టుకోవచ్చు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో. అయితే ఏంటి అంటే అన్ని స్కూల్స్ మనం పెడితే మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి అన్ని స్కూల్స్లో కూడా మనకి ప్రిఫరెన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మనకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మనం ఏ స్కూల్స్ ఆప్ట్ చేసుకోవాలో ఆ స్కూల్స్ని ఆప్ట్ చేసుకోవాలి. రైట్, ఎలా చేసుకోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసరికి మనం ఏం చూడాలి అంటే ఫస్ట్ మనకి మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఒకటి కోరుకొండ, ఇంకొకటి కలికిరి. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 2 స్కూల్స్కి లోకల్ అవుతారు, అంటే హోమ్ స్టేట్స్ అవుతాయి. సో సీట్ మ్యాట్రిక్స్లో ఏం చూడాలి మనం, హోమ్ స్టేట్లో అంటే హోమ్లో పైన హోమ్ ఎస్సీ, హోమ్ ఎస్టీ, హోమ్ ఓబీసీ, హోమ్ ఇట్లా ఉంటుందన్నమాట. అందులో మన కేటగిరీ చూసుకొని సో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ రెండింటిలో మనం లోకల్కి వస్తాం కాబట్టి హోమ్లో చూసుకొని ఈ రెండింటిలో ఏది ఫస్ట్ పెట్టుకోవాలో ఏది సెకండ్ పెట్టుకోవాలో చూసుకోవాలి. రైట్, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సెకండ్ అంటే ఇంకా ఈ రెండు అయిపోయిన తర్వాత రిమైనింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా సో ఎక్కడ చూడాలి సీట్ మ్యాట్రిక్స్లో అంటే అదర్లో చూడాలి. పైన ఉంటుంది మీకు అదర్ అని, అదర్ ఎస్సీ, అదర్ ఎస్టీ, అదర్ ఓబీసీ, అదర్ జనరల్, అదర్ డిఫెన్సు, ఓకేనా, అదర్ అన్రిజర్వ్డ్, ఇట్లా ఉంటుందన్నమాట. సో అంటే మన లోకల్ స్టేట్లో ఉన్నటువంటి లోకల్ స్కూల్స్కి ఏమో ఓకేనా హోమ్లో చూడాలి సీట్ మ్యాట్రిక్స్లో, రిమైనింగ్ స్కూల్స్కి ఏమో అదర్లో చూడాలి. రైట్, అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తున్నట్టు అవుతుందన్నమాట. అక్కడ అదర్లో చూసుకొని ఆ లిస్ట్ కూడా మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో రాసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్, ఎన్ని స్కూల్స్ అప్లై చేసుకోవాలి, ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు అండి, అది ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే ది బెస్ట్ మనం అంటే మన ర్యాంక్కి ది బెస్ట్ ఎన్ని స్కూల్స్ అనుకుంటున్నాం అన్ని స్కూల్స్ని మనం ముందు లిస్ట్ రాసుకొని అవి పెట్టుకొని రిమైనింగ్ స్కూల్స్ని కూడా మనం ఆర్డర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి. రైట్, వేరే ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసరికి మనకి ఇవి ఎలా ఉంటుందంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ది ప్రైవేట్ స్కూల్స్ మనకి 3 types ఆఫ్ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ స్కూల్స్ మనకి ఏముంటాయండి, 3 types ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి రెసిడెన్షియల్, ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్. సో సెకండ్ వన్ వచ్చేసి డే కమ్ రెసిడెన్షియల్. డే కమ్ రెసిడెన్షియల్ అంటే ఏంటి, డే స్కాలర్స్ ఉంటారు, హాస్టలర్స్ కూడా ఉంటారు అన్నమాట. థర్డ్ వన్ ఏంటంటే డే కేర్, అంటే ఓన్లీ ఎవరుంటారంటే వీళ్ళు డే స్కాలర్స్ మాత్రమే ఉంటారు. ఇక డే స్కాలర్ స్కూల్లో మనం అప్లై చేసుకున్న అక్కడికి వెళ్ళి ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉండదు, లేదా అక్కడ ఏదైనా అవుట్సోర్సింగ్ హాస్టల్ ఉంటే అక్కడ ఉండవలసిన అవసరం ఉంటుంది. సో కాబట్టి డే స్కూల్స్ మనం అవాయిడ్ చేసి ఫస్ట్ మనం రెసిడెన్షియల్ స్కూల్కి, ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత డే కమ్ రెసిడెన్షియల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రెసిడెన్షియల్ స్కూల్ లిస్ట్లో అంటే ప్రైవేట్ స్కూల్స్ లిస్ట్లో ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ మనం చార్ట్ చూసుకొని టిక్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత డే కమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో మళ్ళీ లోకల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా, అవేమో హోమ్లో చూసుకోవాలి సీట్ మ్యాట్రిక్స్లో, మిగతావన్నీ కూడా ఓకేనా అదర్లో చూసుకోవాలి. క్లియరా?
రైట్. అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా మన స్టేట్లో ఉన్నటువంటి అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్లో ఉన్నటువంటి లోకల్ స్కూల్స్ ఉంటాయి. దానికేమో మనం ఎక్కడ చూడాలి సీట్ మ్యాట్రిక్స్లో హోమ్లో చూసుకోవాలి. మిగతా స్కూల్స్ అంటే అదర్ స్టేట్స్లో ఉన్న స్కూల్స్ అన్నిటికేమో అదర్లో చూసుకోవాలి. అంటే అదర్ ఎస్సీ అదర్ ఎస్టీ ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలో మనం చూసుకొని ఇది కూడా లిస్ట్ తయారు చేసుకొని ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మనం ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ పెట్టుకోవాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ అయిపోయిన తర్వాత డే కమ్ రెసిడెన్స్లో చూసుకోండి. వాటిని కూడా ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టుకోండి. ఓకే, డే స్కూల్కి అయితే ఓకేనా వెళ్ళకుండా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. డే స్కూల్లో మనకి ఎక్కువ సీట్సే కనబడతాయి, కానీ అందులోకి మనం వెళ్ళలేం. ఇప్పుడు ఏం చేసాడు ప్రైవేట్ స్కూల్స్లో మనకి ఓకేనా ఎలా చేసాడంటే మనకి 40% రూటు 60% రూట్ అన్నారు. రైట్. 60% రూట్ అనేది ఎవరికి సంబంధించిందంటే డే స్కూల్ అనే వాళ్ళకి ఎక్కువ సంబంధించింది. ఓకే, అంటే ఆల్రెడీ సైనిక్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇది 60% రూట్ అనేది అనమాట. ఓకే, 40% రూట్ అంటే ఎవరిదంటే ఓకే సైనిక్ స్కూల్లో చదవకుండా ఉంటారు, ప్రజెంట్ కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించింది. అవి న్యూ సైనిక్ స్కూల్ కూడా అంటారు అన్నమాట. సో మనం ఎక్కడ చూసుకోవాలంటే 40% రూట్లో మాత్రమే చూసుకోవాలి. ఓకేనా. సో ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికి మనం 40% రూట్లోనే మాత్రమే చూసుకొని అందులో ఉన్నటువంటి సీట్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాలి తప్ప 60% రూట్లో చూసుకొని అప్లై చేసుకుంటే మీరు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ మనం అది డే స్కూల్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ఈ విధంగా కౌన్సిలింగ్ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా 1 to 78 ఉంటాయి. సో ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 34 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 33తో గవర్నమెంట్ స్కూల్స్ ఎండ్ అయిపోతాయి. 34 నుంచి ప్రైవేట్ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు కోరుకొండ ఫస్ట్ ఇచ్చారు, లేదా కరిగిరి సెకండ్ ఇచ్చారు అనుకున్నాం. సో ఆ తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్ ఇచ్చారనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఏదో లిస్ట్లో ఉన్నట్టు ఒక స్కూల్ ఓకేనా నెంబర్ 3 ప్లేస్లో ఎవరనుకుంటున్నారు ఇచ్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. అలాగా 1 to 78 ఉన్నటువంటి స్కూల్స్లో అది ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా సో మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్స్ని ఒక ఆప్షన్లో పెట్టుకున్నాం, అంటే అది 5లో పెట్టుకున్నాం అనుకోండి. ఇంకొక స్కూల్ని ప్రైవేట్ స్కూల్ని 6లో పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే సో ఆ నెంబర్ ఇచ్చినటువంటి నెంబర్ అనేది ఓకేనా రీప్లేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. రీప్లేస్ అంటే ఏంటి, ఇప్పుడు 6లో మీరు 6 అనేటువంటి స్కూల్లో ఆ ప్లేస్లో మీరు ఒకటో అంటే 6 నెంబర్లో ఉన్న స్కూల్లో ఫస్ట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే అక్కడ మీరు 1 అని వేసుకొని ఆ 6 నెంబర్ని ఓకే రైట్ ఆల్రెడీ ఫస్ట్ ఉంటుంది అక్కడ, ఫస్ట్లో రీప్లేస్ చేయాలి. రైట్, అది చూసుకోండి. లేదంటే ఏమవుతుందంటే 2 నెంబర్లు ఒకే చోట ఉండి ఓకేనా మనకి టాలీ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇచ్చిన నెంబర్ని మళ్ళీ ఇంకొక నెంబర్ దగ్గర రీప్లేస్ చేయాలి, లేదా ఓపెన్ ఆటోమేటిక్ రీప్లేస్ అవుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ టుడేస్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి నేను. సో నా నెంబర్ కూడా మీకు ఓకేనా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్, మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం కాల్ చేయొచ్చు, లేదా మీరు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ.